హాయ్ ఫ్రెండ్స్, నేను మీరా అండి. 1 మినిట్ రెసిపీలో ఈరోజు కందిపప్పు చారు అండి. చాలా టేస్టీ రెసిపీ. దానికోసం కప్పు నిండా కందిపప్పు తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయిన తర్వాత ఒక గిన్నెలో వేసుకుని శుభ్రంగా కడుక్కుని పప్పు నానబెట్టుకోండి. ఒక గంట తర్వాత కుక్కర్లో పెట్టుకుని 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోండి. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని ఒక బౌల్లో వేసుకుని శుభ్రంగా కడుక్కోండి. ఇప్పుడు నానబెట్టుకుని చింతపండుని ఒక పక్కన పెట్టుకోండి. పప్పు ఉడికిన తర్వాత మెత్తగా మ్యాష్ చేసుకోండి. నానిన చింతపండు నుంచి రసం తీసుకుని పప్పులో వేసుకోండి. తగినన్ని వాటర్ పోసుకోండి. టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వంకాయ ముక్కలు వేసుకుని తగినంత సాల్ట్, కారము, 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకోండి. కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుని కళాయి స్టవ్ మీద పెట్టుకుని చారుని మరిగించుకోండి. పోపుని కూడా రెడీ చేసుకోండి. ఇంగువ కూడా వేసుకుని పోపు తాలింపు అంతా వేగిన తర్వాత చారులో వేసుకుని సర్వ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ